ఇదిగోండి ఫైనల్గా అయితే మనకి ఈ ఆమ్లెట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ యొక్క ఒక చిన్న ఆమ్లెట్ ముక్క, తర్వాత మనం తయారు చేసుకునే గ్రేవీ ఉంది కదా, మసాలా వచ్చి అది కొంచెం కలిపేసి ఈ యొక్క రైస్ పైన ఈ యొక్క ఆమ్లెట్ పెట్టేసుకొని చిన్ని ఆమ్లెట్ ముక్క టేస్ట్ మాత్రం బాగుంది. నేను మీకు వీడియోలో ఒక క్లిప్పింగ్ చూపించడం మర్చిపోయాను. లాస్ట్ ఉడికి బంద్ చేసే ముందు కొంచెం కసూరి మీద క్రష్ చేసి వేసుకోవాలి, కొంచెం లైట్గా చిటికెడు గరం మసాలా వేసుకోవాలి. దానివల్ల ఆ ఫ్లేవర్ బాగుంటుంది. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు బంద్ చేసిన తర్వాత పక్కన పెట్టేసి ఆ ఫ్లేవర్ అంతా దానికి పట్టుకొని కర్రీ టేస్ట్ మంచిగా ఉంటుంది. అండి హలో, ఈరోజు అయితే ఎగ్ కర్రీ చేస్తున్నాను. దానికోసం అయితే 6 ఎగ్స్ తీసుకున్నాను. ఈరోజు కొంచెం డిఫరెంట్గా చేద్దాం అనుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం ఎగ్ కర్రీ అంటే అసలు వాటర్ వేయకుండా చేస్తాం కదా. ఈరోజు చేసేటువంటి ఎగ్ కర్రీలో వాటర్ వేసి ఎగ్ కర్రీ చేస్తాం. ఫస్ట్ అయితే మనం తాలింపు వేసి ఆనియన్స్ మంచిగా మగ్గాలి. అందుకోసమని మూత పెట్టేసుకొని ఒక 10-15 నిమిషాలు మగ్గనిద్దాము. ఆనియన్స్ మంచిగా ఉడికినట్టు అవ్వాలి, రోస్ట్ అవ్వద్దు. ఉడికినట్టు అయితే టేస్ట్ బాగుంటుంది. అందుకోసమని ఆ లోపల మనం ఈ యొక్క ఎగ్స్ని ఏం చేయాలో చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ ఈ ఆనియన్స్ అయితే మగ్గుతూ ఉన్నాయి. మరొక కడాయి తీసుకుని దాంట్లోనైతే ఆమ్లెట్స్ వేస్తున్నాను. నేను చేసేది ఏంటంటే ఆమ్లెట్స్ కర్రీ అనమాట. ఒక్కొక్క ఎగ్గుతో ఒక్కొక్క ఆమ్లెట్ వేసేసి అది ఉడికిన తర్వాత వచ్చేయాలి. ఫస్ట్ ఒక కోడిగుడ్డు దాంట్లో కొట్టి వేస్తాను. విడిదిన 2 చేతులు వాడు కొంచెం ఆయిల్ వేసుకున్నాను. తర్వాత ఈ యొక్క ఎల్లో వైట్ అయితే 2 మిక్స్ అయ్యేలాగా చేస్తాను. కొంతమందికి ఎల్లో అట్లా ఉంటేనే ఇష్టము, అది మన ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇలా కొంచెం స్ప్రెడ్ చేసి తర్వాత దానిపైన ఉప్పు కారం వేసుకున్నాము. ఇలా ఉప్పు కారం ఈ ఉప్పు కారం ఏంటంటే నేను ఈ యొక్క హోల్స్ ఉన్నటువంటి బాటిల్ వేసుకున్నాను. మనం సాల్ట్ బాక్స్ ఉంటుంది కదా, సాల్ట్ అండ్ పెప్పర్, దీంట్లో ఉప్పు కారం 2 మిక్స్ చేసేసి ఈ యొక్క బాటిల్లో వేసి పెట్టుకుంటాను. మనం ఇలా ఆమ్లెట్స్ కానీ ఇలా వేసుకున్నప్పుడు కొంచెమే కావాలనుకున్నప్పుడు బాగుంటుంది. మరి ఇలాంటి ప్రాసెస్ తక్కువ పడుతుంది, ఒకే దగ్గర పడదు. ఇలా టర్న్ చేసేసి ఇంకొక సైడ్ కూడా వేసేసుకున్నాము. ఇలా ఒక 6 ఎగ్స్ మనకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ అలా 2 సైడ్స్ వేసుకోవాలి. ఉప్పు కారము ఒక్కసారి ఇలా ట్యాప్ చేస్తే లోపల ఉడికిపోతుంది. చూద్దాం, ఫోన్ కొంచెం పైకి ఉడికిందిలా. ఇంకా ఆనియన్స్ చిన్న ఉల్లిగడ్డలు ఉన్నాయనుకోండి, ఇలా మగ్గేటప్పుడు వేస్తే ఆ కర్రీ టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. చిన్న ఉల్లిపాయలు దొరుకుతాయి కదా, అవి లేవా ఇప్పుడు మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటాం. ఇలా ఇంకొకసేపు మగ్గనిద్దాం. ఆ లోపల మనకు ఆమ్లెట్స్ ఏంటంటే ఒక్కొక్కటిగా తీస్తూ ప్లేట్లో సర్వ్ చేసుకుందాము. ఈ యొక్క బుజ్జితో ఒక లోపలికి కనిద్దాం. నెక్స్ట్ ప్రతిసారి కొంచెం ఆయిల్ చాలు, ఎక్కువ అవసరం లేదు. ఆల్రెడీ అక్కడ మనకి కర్రీలో ఆయిల్ ఉంటుంది కాబట్టి ఒక 2-3 చుక్కలు ఆయిల్ సరిపోతుంది. జస్ట్ అది కింద మాడకుండా ఉండడం కోసం. నేనైతే కోడిగుడ్లని వాటర్లో పెట్టుకున్నాను, ఎందుకంటే దానికి చెత్త అవి ఉంటుంది కదా, అందుకోసం. ఇలా వచ్చిన తర్వాత ఈ యొక్క ఎల్లోని కొంచెం స్మాష్ చేసేసి అటు ఇటు అనేసేలాంటి. నెక్స్ట్ టైం ఆమ్లెట్ వేసుకోవడానికి తీసుకొచ్చుకున్నాము. గిన్నెనా మనం మొన్న సనత్ నగర్ వెళ్ళి చూసాను కూడా, అప్పుడు అనుకున్నాను అన్న కూడా తీసుకోలే ఆమ్లెట్ వేయడానికి బాగుంటుందని. ఏంది చిన్నగా ఏదో ఒక బాయిల్డ్ ఎగ్ అది కూడా చేయడానికి వస్తుంది. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇది మంచి ఇలా వేగిపోయిన తర్వాత దీంట్లో మనము అల్లం వెల్లిగడ్డ పేస్టు, పసుపు ఇవి వేసి పచ్చివాసన పోయేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు అన్నాం అనుకోండి, మంచి పచ్చివాసన అయిపోతుంది.
తర్వాత ఇదిగోండి ఇక్కడ మనకు ఇంకా లాస్ట్ ఫైనల్ అనమాట ఆమ్లెట్. దీనిపైన ఉప్పు కారం వేసి టర్న్ చేసేస్తాం. ఇంకొకసారి టర్న్ చేసేసి ఉప్పు కారం వేసేద్దాము. ఇక్కడ అన్నం కూడా అవుతా ఉంది, చూద్దాం ఒకసారి అన్నం అయిందేమో. ఇంకొంచెం ఉడకాలి అన్నం ఉడికే లోపల. ఈ స్టవ్ కూడా బంద్ చేస్తాము. దీంట్లో మనం వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి కొంచెం సేపు కుక్ చేద్దాం. ధనియా పౌడరు, కారం మనం తినేటువంటి స్పైసెస్ తగ్గట్టుగా వేసుకోవచ్చు. దీంట్లో సాల్ట్ ఉంది కాబట్టి ఇంకా సాల్ట్ వేయను, తర్వాత ఫైనల్గా కుక్ అయిన తర్వాత చూసి వేస్తాను. ఎందుకంటే ఫస్టే వేసామనుకోండి మళ్ళీ సాల్ట్ ఎక్కువైతే ప్రాబ్లం అవుతుంది. అందుకోసమని కొంచెం ఉప్పు తక్కువ ఉన్నా పర్లేదు, ఎక్కువైంది అనుకోండి మళ్ళీ ఇంకా కర్రీ ఏం చేయలేము టయానికి. అందుకోసం వేస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్క 2 నిమిషాలు ఈ యొక్క తాలింపులు మంచిగా కుక్ అవ్వనివ్వాలి. అప్పుడు ఆ యొక్క కర్రీకి టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. ఇలా ఒక్క 2 నిమిషాలు అయిన తర్వాత ఒక 2 నిమిషాలు దీన్ని మగ్గనిద్దాము. లోపల మనం వాటర్ తీసుకుందాము. ఇదిగోండి, ఇది ఉడికేంత వరకు మనకి ఎంత కావాలో వాటర్ అంత వాటర్ వేసి ఒక 5 మినిట్స్ ఉడికిస్తాం. ఎందుకంటే ఈ యొక్క మసాలా అంతా కూడా ఉడికి ఈ యొక్క ఆనియన్స్కి మంచిగా పట్టనివ్వాలి. అలా పట్టిన తర్వాత మనం ఆమ్లెట్స్ అనుకొని వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టేద్దాము. మంచి ఒక పొంగు రానిద్దాం. ఒక పొంగు వచ్చిన తర్వాత ఆమ్లెట్స్ వేయాలి. ముందే వేయద్దు, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక పొంగు రావాలి, అప్పుడు వేసుకోవాలి. మూత పెట్టుకొని మగ్గనిస్తాం. వాటర్ అండ్ వెల్ కుక్ అవుతూ ఇలా ఆయిల్ బయటికి రిలీజ్ అవుతుంది కదా, ఈ స్టేజ్లో మనం తయారు చేసుకున్నటువంటి ఆమ్లెట్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క ఆమ్లెట్ వేసేస్తాను. సిక్స్ ఆమ్లెట్స్ వేసాను. ఇలా ఆమ్లెట్స్ కర్రీ సూపర్గా ఉంటుంది. ఒక 5 మినిట్స్ కుక్ చేస్తాము. దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా ఈ యొక్క ఆమ్లెట్స్ అనేవి పీల్చుకొని టేస్ట్ బాగుంటుంది.